రాజ్ తన ఇంటి ముందు కారు ఆపి ఆమె వైపు డోర్ తీశాడు. ఆమె ఇబ్బందిగానే దిగింది. రాజ్ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఆమెకి మాత్రం అతని స్పర్శ ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చింది. ఆమె చిన్నగా ఉన్నప్పుడు అనాథాశ్రమంలో ఎంతోమంది ఆమెను పట్టుకునేవారు. కానీ ఆమెకి తెలియని వయసు. కానీ ఆమెకి ఆ స్పర్శ నచ్చేది కాదు. చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకి చాలా ధైర్యంగా అనిపించింది. అతన్ని చూస్తూనే లోపలికి అడుగుపెట్టింది. అతనితో పాటే అప్పుడే ఒక అరుపు వినిపించింది. ఆగండి అంటూ ఆమె దగ్గరకు వచ్చి, మీకు ఈ ఇంట్లో చోటు లేదు, లేదు, లేదు అంటూ 3 సార్లు చెప్పింది తల తిప్పుతూ, సీరియల్లో లాగా. రాజ్ విసుగ్గా, అమ్మా ఆపుతావా నీ సీరియల్ పిచ్చి? ఆ టీవీ కనెక్షన్ పీకిస్తే గానీ నీకు ఈ పిచ్చిపోదు అన్నాడు. పుత్ర, అంత పని చేయకు అని గుండెలు బాదుకుంటుంది సీరియల్లో లాగా. మామ్ ప్లీజ్ మామ్ అని అంటాడు రాజ్. సరే కానీ ఎవరి అమ్మాయి? కోడలా? నాకు చాలా నచ్చింది. సేమ్ సీరియల్లో హీరోయిన్లా ఉంది. ఈరోజు నుంచి ఇద్దరం కలిసి సీరియల్స్ చూడొచ్చు. అందులో రాజ్ వాళ్ళ నాన్న వచ్చి, ఆపవే సీరియల్స్ అది అన్నారు. రాజ్, ఆ అమ్మాయి ఎవరు? థ్యాంక్స్ డాడ్, మీరు వచ్చి కాపాడారు మమ్మల్ని అనగానే శోభా గారు మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు రాజ్ శృతిని ఎలా కాపాడాడో చెప్పాడు. అప్పుడు ప్రకాష్, గుడ్ నాన్న, చాలా మంచి పని చేసావు అని ఆమె తల నిమిరి, బంగారు బొమ్మలా ఉన్నావు. అవును, మీ వాళ్ళు ఎవరమ్మా అని అనగానే శృతి కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అప్పుడు రాజ్ ఆయన దగ్గరికి వెళ్ళి, డాడ్ ప్లీజ్, తనకెవరూ లేరు, అందుకే తీసుకొచ్చాను డాడ్ అన్నాడు. అప్పుడు ప్రకాష్ గారు, మీకు ఎవరూ లేరని ఎవరు చెప్పారు? ఇప్పటి నుంచి నీకు మేమందరం ఉన్నాం, సరేనా? నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడే ఉండాలి, సరేనా అని అనగానే శోభా గారు, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని 3 సార్లు చెప్పారు. రాజ్ వెంటనే, డాడ్ ఐఎమ్ టైర్డ్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, మమ్మీని నువ్వే హ్యాండిల్ చేయి అని వెళ్ళిపోతాడు. ప్రకాష్ శోభా నెత్తి మీద ఒకటి పీకి, ఇంకోసారి సీరియల్ డైలాగ్ చెప్పావా చంపేస్తా అంటాడు. అప్పుడు శోభా గారు, ఓకే ప్రకాష్ అని అంటారు. అవును, ఈ అమ్మాయి ఎవరు ప్రకాష్ అని అడుగుతారు. అప్పుడు ప్రకాష్ గారు, నీకు అన్నీ తర్వాత చెప్తా, కానీ ముందు ఆ అమ్మాయికి రూమ్ చేయించు, పాపం ఎప్పుడు తిన్నదో ఏంటో, తీసుకెళ్ళి త్వరగా అని అనగానే శోభా గారు శృతిని తీసుకెళ్ళి రూమ్ చూపిస్తారు. నువ్వు ఫ్రెష్ అయ్యి రమ్మా. అయ్యో బట్టలు లేవుగా, సరే ఈ శారీ కట్టుకునిరా, రేపు నేను షాపింగ్కి తీసుకెళ్ళమని రాజ్కి చెప్తాను, సరేనా? థ్యాంక్స్ ఆంటీ. పర్లేదమ్మా. అవును, నువ్వు రాజ్ ఫ్రెండ్వా అని అడుగుతారు. కాదా ఆంటీ. అప్పుడు జరిగినది మొత్తం చెప్తుంది. అదంతా విన్నాక శోభా గారికి చాలా జాలిగా అనిపిస్తుంది. నీ పేరేంటి తల్లి? శృతి ఆంటీ. చాలా చక్కగా ఉన్నావు తల్లి అని నుదుటి మీద ముద్దు పెడతారు. శృతికి ఆనందంతో హ్యాపీ డేస్ వస్తాయి. ఇక నుంచి ఇది నీ ఇల్లు కూడా, ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఇది శోభ, ఆర్డర్ అని 3 సార్లు చెప్తుంది. వెంటనే శృతి పక్కపక్క నవ్వేస్తుంది. అది అలా నవ్వుతూ ఉండు, సరేనా అంటారు. ఓకే ఆంటీ అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇదంతా రాజ్ డోర్ దగ్గర నుండి చూస్తూనే ఉంటాడు. శోభ బయటికి వస్తూ రాజ్ని చూసి, హే పుత్ర, లైన్ వేస్తున్నావా ఏంటి అని కన్ను కొడతారు. అమ్మా అని రాజ్ సీరియస్ అవుతాడు. ఓకే సారీ పుత్ర, థ్యాంక్స్ మా అని శోభ గారిని హత్తుకుంటాడు రాజ్. శోభ గారు చిన్న చిరునవ్వు నవ్వి అతన్ని హత్తుకుంటారు. రాజ్, శృతిని రేపు షాపింగ్కి తీసుకెళ్ళు, తనకి వేసుకోవడానికి ఏం లేవు, ఓకే మాత అని రాజు అంటాడు. శభాష్, నిన్ను పెట్టి సీరియల్ తీయచ్చు, బాగా డెవలప్ అయ్యావు అని అనగానే, మామ్ అంత మాట అనుకు, నా పోలీస్ జాబ్కి ఎదురు పెట్టావా అని జస్ట్ కిడ్డింగ్ రాజ్ అని అంటారు. అక్కడికి ప్రకాష్ గారు వచ్చి కూర్చుంటారు. అక్కడ అందరూ శృతి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
అప్పుడు ప్రకాష్ అంటారు, ఆర్య, ఆ అమ్మాయిని మన దగ్గరే ఉంచేసుకుందాం. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. అవునండి, నాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది అని అంటారు శోభ గారు. తను ఇక నుంచి ఇక్కడే ఉంటుందిలే మామ, పాపం తనకి కూడా ఎవరు లేరుగా అని రాజు అంటాడు. అప్పుడే శృతి చీరలో వస్తూ ఉంటుంది. చాలా చాలా అందంగా ఉంటుంది శృతి. ఆ చీరలో శృతిని రాజ్ మాత్రం చూపు తిప్పకుండా తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే శోభ గారు గొంతు సవరించుకుంటారు. అప్పుడు కానీ రాజ్ మన లోకంలోకి రాడు. వెంటనే దిక్కులు చూస్తూ ఉంటాడు. శోభ గారు మనసులో, ఆహా, మావాడి మనసులో గంటలు మోగడం స్టార్ట్ అయింది అని అనుకుని చిన్నగా నవ్వుతారు. అప్పుడే రాజు వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. వెంటనే తడబడి ఫేస్ పక్కకి తిప్పేస్తాడు. అప్పుడు శోభ గారు మనసులో, థ్యాంక్స్ దేవుడా, నా ఈ బండ కొడుకు హృదయాన్ని కరిగించినందుకు అని అనుకుంటారు. శృతి అక్కడికి వచ్చి, సారీ అండి, లేట్ అయింది అని అంటుంది. అదేం లేదమ్మా, కూర్చో అని అంటారు. పర్లేదు ఆంటీ, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, నేను వడ్డిస్తాలే, మీరు కూర్చోండి, రోజు మీరేగా వడ్డించేది, ఇవాళ నేను వడ్డిస్తాను అని అందరికీ వడ్డిస్తుంది. రాజ్కి కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్కి ఆమె నుంచి వచ్చే గంధం స్మెల్ అతనికి బాగా నచ్చింది. ఆమె ఎటు తిరిగితే అటు అతని తల తిప్పుతూనే ఉన్నాడు. అదంతా అక్కడ ఉన్న ప్రకాష్ అండ్ శోభ గారు చూసి చిన్న స్మైల్ చేస్తారు. అలా అందరూ తిన్నాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మిడ్ నైట్ శృతికి దాహంగా ఉంటే హాల్లోకి వచ్చి వాటర్ తాగి వస్తూ ఉంటుంది. అప్పుడే బయట బాల్కనీలో ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటాయి. శృతి భయంగా అక్కడికి వెళ్ళి చూస్తుంది. ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. శృతి భయపడి ఒక్క అడుగు వెనక్కి వేయగానే అక్కడ కుండి ఉండడం వల్ల బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. అప్పుడు రాజు వచ్చి ఆమె పడిపోకుండా ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. అప్పుడు ఆమె పెదాలు రాజు కుండలకు తాకుతాయి. అలా తాకగానే రాజు పట్టుకున్న ఆమె నడుముని ఇంకా బిగిస్తాడు. వెంటనే శృతికి అతను ఏం చేశాడో అర్థమై అతన్ని వెనక్కి తోస్తుంది. శృతి, ఐఎమ్ సారీ, నేను చెప్పేది విను అని అనేలోగా ఆమె అక్కడి నుంచి ఫాస్ట్ ఆగకుండా ఆమె రూమ్కి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. రాజ్ ఒక్కసారిగా ఫ్రస్ట్రేట్ ఫీల్ అయ్యి అక్కడ ఉన్న కుండీని కాలితో తంతాడు. ఛా అని అక్కడి నుంచి రాజ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. శృతికి మాత్రం ఎందుకో కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆమెకి ఎందుకో ఆమె చిన్నప్పుడు అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ రాజ్ రూమ్లో చాలా ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏ అమ్మాయిని చూడని అతను ఇవాళ ఈ అమ్మాయి దగ్గర వీకడం అతనికి చాలా తక్కువగా ఉంది. అది కూడా ఆమె అలా నెట్టేసరికి ఇంకా చాలా తక్కువగా ఫీల్ అయ్యాడు. అలా ఆలోచిస్తేనే అతను నిద్రలోకి చేరుకున్నాడు. తర్వాతి రోజు మార్నింగ్ నిద్ర లేచిన క్షీరాకి చాలా కొత్తగా అనిపించింది. ఏదో కొత్త స్మెల్ వస్తుంది ఆమె బాడీ నుంచి, కానీ అది ఆమెకి కొత్తగా అనిపించలేదు. తెలిసిన స్మెల్ లాగే అనిపించింది. అలా ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ పిలిచింది. ఏంటమ్మా, నేను గుడికి వెళ్తున్నా, నువ్వు రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళు. ఓకే మా, నువ్వు వెళ్ళు, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసా, తినేసి వెళ్ళు అని ఆమె గుడికి వెళ్ళిపోతారు. క్షీర ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఆటోలో వెళ్తున్నంతసేపు ఆమెకి రుద్ర ఆలోచనలే. ఆ ఆలోచనల్లోనే ఆఫీస్కి చేరుకుని తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫైల్స్ తీసుకుని రుద్ర క్యాబిన్ వైపు నడిచింది. కానీ లోపలికి వెళ్ళాలంటే ఆమె ఒకసారి తడబడింది. అది ఎందుకో ఆమెకి తెలియదు. ఒక డీప్ బ్రీత్ తీసుకుని, మే కమిన్ సార్, ఎస్ కమిన్ అని గంభీరంగా వచ్చింది రుద్ర వాయిస్. ఆమెకి అతని వాయిస్కే గుండె జల్లు అంది. వెంటనే సర్దుకుని లోపలికి వెళ్ళింది. ఇవాళ మీటింగ్ ఉన్న ఫైల్స్ సార్ అని రుద్రకి ఇచ్చింది. ఆమె ఫేస్ కూడా చూడకుండా ఆ ఫైల్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె రుద్రని గమనిస్తూ ఉంది. కళ్ళు ఎర్రగా ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉంది. అలా అతన్ని చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. అది తన వల్లే అని. రుద్ర ఫైల్స్ అన్నీ చెక్ చేసి, ఓకే, మీటింగ్ ప్రిపేర్ చేయి అని ఆమె వంక చూడకుండా ఫైల్స్ ఇచ్చేశాడు. క్షీర మూగగా ఆ ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చి మీటింగ్ రూమ్కి వెళ్తుంది. ఆమెకి చాలా బాధగా అనిపించింది.
రుద్ర ఆమె వైపు చూడలేదు అన్నది ఆమెకి ఎందుకో చాలా బాధగా అనిపించింది. మళ్ళీ నేను కోరుకుంది కూడా ఇదేగా, మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతున్నాను అని ఆమె ఆలోచనలు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ రుద్ర తన క్యాబిన్లో క్షీర విన్యాసాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా దారిలోకి ఎలా రావో నేను చూస్తాను అని ఒక కన్నింగ్ స్మైల్ చేస్తాడు. అదే రోజు రాజింట్లో శృతి అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి శోభా గారు ఇచ్చిన ఒక చీర కట్టుకుని బయటికి వస్తుంది. కిచెన్లో శోభా గారు కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ ఆంటీ అన్న వాయిస్కి శోభా గారు శృతి వైపు చూసి గుడ్ మార్నింగ్ తల్లి ఇటురా అని పిలిచి దిష్టి చుక్క పెడతారు మెడ మీద. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి రాజ్కి ఇవ్వమ్మా, తనకి పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది అని కాఫీ శృతి చేతికి ఇస్తారు. శృతి నో చెప్పలేక రాజ్ రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలంటే ఎందుకో ఆమెకి గుండె దడగా ఉంది. ఆమె గుండెని అదుపు చేసుకుని డోర్ తీసి చూసింది. రాజ్ అక్కడ లేడు. షవర్ సౌండ్ వినిపించేసరికి ఫ్రెష్ అవుతున్నాడు అనుకుని కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడే రాజు ఫ్రెష్ అయి వచ్చి ఓయ్ ఆగు అన్న వాయిస్ వినిపించింది. అలా రాజ్ అనగానే ఆమె ఒక్క క్షణం బిగుసుకుపోయింది. రాజ్ ఆమె దగ్గరగా వచ్చి కాఫీ నువ్వు తీసుకురానక్కర్లేదు, నువ్వు రాకున్న రూమ్కి అని చెప్తాడు. అలా చెప్పగానే ఆమె తల ఊపి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్పై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ రుద్ర మీటింగ్ రూమ్కి వచ్చి మీటింగ్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ అందరూ అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. అతను చెప్పిన విధానానికి ఫిదా అయిపోయి ప్రాజెక్ట్ డీల్ ఓకే చేశారు. రుద్ర నవ్వుతూ వాళ్ళందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ క్షీర మాత్రమే ఉంటుంది. ఆమెకి ఆ క్షణం నిజంగా ఒంటరిని అనిపించింది. ఎందుకో ఆమెకి గుండెల్లో బాధగా బయటికి చెప్పలేక లోపలికి దాచలేక ఆమె కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి.